Rama. జనరల్గా ప్రతి కాలేజ్లో చేస్తాం కదా, డ్యాన్స్ గ్రూప్ అని చెప్పి, సింగింగ్ అని చెప్పి, పెయింటింగ్ అని చెప్పి, ప్రాజెక్ట్స్ కావచ్చు. ఓకే, మీరంతా చదువుకునే పిల్లలు కాబట్టి చదువుకునే ఫోకస్ ఉంటారు కాబట్టి, సో ప్రాజెక్ట్ వర్క్ కానీ ఏదో క్లబ్ ఉంటాయి కదా, ఫలానా ప్రాజెక్ట్ ఒక క్లబ్ అని, వాట్ ఎవర్. అలానే ర్యాగింగ్కి సంబంధించి కూడా మీ దగ్గర కమిటీస్ ఉండొచ్చు కదా, యాంటీ ర్యాగింగ్ కమిటీస్ అని. ఒకప్పుడు ఇది సక్సెస్ఫుల్ కాన్సెప్ట్. మేము కాలేజ్లో చదువుకుంటున్నప్పుడు, ఐ స్టడీడ్ ఇన్ ఉస్మానియా యూనివర్సిటీలో, అండ్ అక్కడ చదువుతున్నప్పుడు కావచ్చు, లేదా ఐఐటి బాంబేలో చదువుతున్నప్పుడు కావచ్చు, ఇట్ వాజ్ సక్సెస్ఫుల్ కాన్సెప్ట్. ఏంటంటే స్టూడెంట్స్కి యాంటీ ర్యాగింగ్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో చాలా సక్సెస్ఫుల్గా రన్ అయ్యాయి. ఐ హోప్ ఇప్పుడు లేదు అని అనుకుంటున్నాను నేను. ర్యాగింగ్ లేదని అనుకుంటున్నాను. దానికి అప్పుడు ఆ కాన్సెప్ట్ రన్ అయింది బాగా. దాంట్లో ఏంటంటే డిఫరెంట్ స్టేక్ హోల్డర్స్ అందరూ ఉండేవాళ్ళు. స్టూడెంట్స్ ఉండేవాళ్ళు, ఫ్యాకల్టీ ఉండేవాళ్ళు, మన పేరెంట్స్ ఉండేవాళ్ళు, పోలీస్ వాళ్ళు ఉండేవాళ్ళు, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అంతా ఉండేవాళ్ళు. ఐ నీడ్ దట్ కైండ్ ఆఫ్ థింగ్. ఇప్పుడు మీ కాలేజెస్ నుంచి నాకు అది కావాలి. ఎవరైతే దీనిపైన ఇంట్రెస్ట్ ఉండి చేయగలుగుతారో ఒక కైండ్ ఆఫ్ కమిటీస్. మీతో నేను ఇన్ఫర్మేషన్ గ్యాదరింగ్ చేయించను, దానికి నాకు డిఫరెంట్ వేస్ ఉంటాయి. నాకు మీ నుంచి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే మీ కమిటీస్, యాంటీ డ్రగ్ కమిటీస్ ఏవైతే ఉన్నాయో మీరు మీ ఫ్రెండ్స్ని చేంజ్ చేయగలగాలి. ఎందుకంటే ఇప్పుడు ఒక పోలీస్ వచ్చి చెప్పేదానికన్నా, ఒక డాక్టర్ వచ్చి చెప్పేదానికన్నా, ఒక ప్రిన్సిపల్ వచ్చి చెప్పేదానికన్నా, ఒక ప్రొఫెసర్ వచ్చి చెప్పేదానికన్నా, ఫర్ దట్ మ్యాటర్ మన అమ్మా నాన్న చెప్పేదానికన్నా ఒక ఫ్రెండ్ చెప్తే వింటాం. మంచి అయినా చెడైనా రెండు వింటాం మనం. ఎందుకంటే మన ఏజ్ అలాంటిది, మనకున్న ఎన్విరాన్మెంట్ అలాంటిది కాబట్టి దెర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. అందులో తప్పు లేదు. అందుకనే మీ హెల్పే కావాలి. ఎవరెవరైతే ఇలా ఉన్నారో మీరేం ఓపెన్గా నాకు చెప్పండి అనట్లేదు. మా సైడ్ నుంచి ఏం సపోర్ట్ కావాలో ఆ సపోర్ట్ నేను ప్రొవైడ్ చేస్తాను మనకి వాళ్ళని చేంజ్ చేయడానికి. బట్ మీ సైడ్ నుంచి ఏంటంటే ఆ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్విన్స్ చేయాలి. బాబు దీనికి వెళ్ళి మీరు తీసుకుంటే, మనకి దీని సపోర్ట్ తీసుకుంటే, సైకలాజికల్ సపోర్ట్ కావచ్చు, డిఅడిక్షన్ సెంటర్లో కావచ్చు, హెల్త్ వైజ్ కావచ్చు, ఎందులో అయినా కూడా 100% మనం చేంజ్ చేయగలం. అదర్వైజ్ ఇది ఏమవుతుందంటే, ఓకే మేము ఎన్ఫోర్స్మెంట్ చేస్తాం, పట్టుకుంటాం, అరెస్ట్ చేస్తాం, లోపలికి తీసుకెళ్తాం, ఫైన్, వాళ్ళ లైఫ్ అక్కడితో ఎండ్ అయిపోతుంది. కానీ అక్కడితో ఆగదు కదా, నెక్స్ట్ ఇంకొకరు వస్తారు కదా, నెక్స్ట్ ఇంకొకటి దానికి అలవాటు పడతాడు కదా. సో అది చేంజ్ అవ్వాలి. సరే, మీకు ఒకసారి అందరితోటి మాట్లాడి వీళ్ళతో కోఆర్డినేట్ చేసుకుని వీ నీడ్ దాట్. సో ఈ ఒక కాలేజ్ అనే కాదు, ప్రతి కాలేజ్ నుంచి అది అడుగుతున్నాము. మనకి కొన్ని కాలేజెస్ నుంచి వచ్చాయి, ఓన్లీ ఫ్యాకల్టీ వరకే వచ్చాయి కానీ స్టూడెంట్స్ వరకు రాలేదు అని. సో ఇచ్చి ఉంటే ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ దానికి సంబంధించి ఏంటంటే మీ దగ్గర ఐడియాస్, క్యాంపెయినింగ్ మనం ఎలా రన్ చేయాలి, వాళ్ళకి అవేర్నెస్ ఎలా కలిగించాలి, సంబంధించి డ్రగ్ అబ్యూస్ ఏదైతే ఉందో స్పెసిఫిక్గా కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవడానికి ఒక కారణం ఉంది. మేబీ ఇంతకుముందు ఆఫీసర్స్ వచ్చిండొచ్చు, లేదా వేరే అదర్ డిపార్ట్మెంట్స్ వాళ్ళు వచ్చి మీతో మాట్లాడుండొచ్చు. బట్ స్పెసిఫిక్గా కాలేజెస్లో మాత్రమే, యూత్ని మాత్రమే టార్గెట్ చేయడానికి రీజన్ ఏంటంటే బై స్టాటిస్టిక్స్ మనకి ఇప్పటివరకు ఉన్న అనాలిసిస్ ప్రకారం అట్లీస్ట్ 20 to 30% కాలేజ్ యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్రగ్ అబ్యూస్ని డ్రగ్ అబ్యూస్కి అలవాటు అయ్యారు. అందులో మెయిన్ చూసుకున్నాం, డ్రగ్ అబ్యూస్లో మనకు రకరకాలు ఉండొచ్చు. నార్కోటిక్స్ ఉండొచ్చు, సైకోట్రోపిక్ సబ్స్టెన్సెస్ ఉండొచ్చు. అందులో రకరకాల ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. క్యానబిస్, అదే గంజాయి ఏదైతే లోకల్గా అంటాం అది కావచ్చు, లేదంటే రెగ్యులర్గా దొరికే మెడిసిన్ని మిస్యూజ్ చేయడం కావచ్చు, లేదంటే ఎల్ఎస్డి కావచ్చు, మిథనాల్, వాట్ ఎవర్, వాటి నేమ్స్ అవన్నీ మనకు అనవసరం ఇక్కడ. బట్ అట్ ద ఎండ్ ఆఫ్ ద డే డ్రగ్ అబ్యూస్ అనేది మనకు జరుగుతుంది. అందులో యువత అనేది ఎక్కువ అవుతుంది. ఒకసారి
మనకి యూత్ కంపోజిషన్ అనేది ఎక్కువ ఉంది. ఓకే, నెక్స్ట్ 30 years వరకు మనకి యూత్ కంపోజిషన్ ఎక్కువ. అకార్డింగ్ టు 2011 and 2021 స్టాటిస్టిక్స్ ప్రకారం యూత్ కంపోజిషన్ నాకు నెంబర్ ఎగ్జాక్ట్ గా గుర్తులేదు కానీ బట్ చాలా హెవీగా ఉంది. ఎస్పెషల్లీ మనకి 18 to 30 years ఏజ్ ఏదైతే ఉందో ఆ ఏజ్ లో ఉన్న పాపులేషన్ ఎక్కువ ఉంది. అంటే ఈ డ్రగ్ కి సంబంధించి ఎక్కువ మిస్యూజ్ అవుతున్నది కూడా అదే పాపులేషన్ ఉంది. సో దీనికి కారణం ఏంటంటే, దీనిపైన ఫోకస్ చేయడానికి కారణం ఏంటంటే, మనకి ప్రజెంట్ గ్లోబల్ గా తీసుకున్నప్పుడు కూడా, అంటే వరల్డ్ వైడ్ అన్ని కంట్రీస్ తీసుకున్నప్పుడు కూడా, అండ్ ఫ్యూచర్ ప్రిడిక్షన్స్ తీసుకున్నప్పుడు కూడా ఇండియన్ ఎకానమీ గ్రోత్ అనేది హైయెస్ట్ ఉంటుంది. సో అందుకనే మీకు ఈ కంపెనీస్ నేమ్స్ ఏవైతే వింటున్నారో, రకరకాల సాఫ్ట్వేర్ కంపెనీస్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అవి ఇండియన్ మార్కెట్ కి ఎందుకు అవుతున్నాయి అంటే ఇక్కడ ఎకానమిక్ గ్రోత్ అనేది ఎక్కువ ఉంటుంది. ప్రిడిక్షన్ అలానే ఉంది, ప్రజెంట్ కూడా అలానే ఉంది. అది అందుకనే మనకి ఇక్కడ కంపెనీస్ రావడం కావచ్చు, జాబ్స్ క్రియేషన్ కావచ్చు, బోత్ మార్కెట్ సైడ్ అండ్ ప్రొడక్షన్ సైడ్ బోత్ సైడ్స్ జరుగుతుంది. సో ఆ ఎకానమిక్ గ్రోత్ అలానే కన్సిస్టెంట్ గా జరగాలంటే యూత్ అన్న వాళ్ళు ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు 60 years అతను వచ్చి ఎకానమిక్ గ్రోత్ లో ఇప్పుడు పార్టిసిపేట్ చేయమంటే కష్టం అవుతుంది. ఆ ఎకనామిక్ సైకిల్ మనకి యూత్ ఎవరైతే ఇప్పుడు కాలేజెస్ నుంచి వస్తున్న వాళ్ళు కావచ్చు, నెక్స్ట్ జనరేషన్ అంటే నెక్స్ట్ వచ్చే వాళ్ళు కావచ్చు, ఆల్రెడీ పాస్ అవుట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో కావచ్చు, వీళ్ళు ఎక్కువ ఇంపార్టెంట్ మనకి. బట్ ఈ కన్స్పిరసీ థియరీస్ రకరకాలు ఉండొచ్చు, కానీ బట్ డిఫరెంట్ రీజన్స్ వల్ల మనకి యూత్ ఏమవుతుందంటే దీనికి ఎక్కువ అట్రాక్ట్ అయిపోతున్నాం. నెగటివిటీ, మనకి పాజిటివ్ సైడ్ ఫోకస్ చేసేదానికన్నా నెగటివ్ సైడ్ ఎక్కువ వెళ్ళిపోతున్నాం అన్నమాట. సో ఫండమెంటల్ గా ఈ డిఫెక్ట్స్ మన దగ్గర ఉన్నాయి కాబట్టి ఒకసారి మీతో ఇంటరాక్ట్ అయితే, ఇంటరాక్ట్ అంటే నేను మీకు చెప్పడం కాదు, మీరు మాకు చెప్పాలి. ఎందుకు అలా అవుతుంది, ఏమవుతుంది అన్న విషయాన్ని మీరు మాకు చెప్తే దానికి ఏం చేయాలనేది అడ్రస్ చేయొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ మనకున్న గవర్నమెంట్ కావచ్చు, హానరబుల్ సీఎం సార్ కావచ్చు, ఆ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్